To wear your seat belt for a safe drive. To wear your seat belt. Okay. Hey all, welcome to Dr. Fit Tube. Welcome back to my channel. ఈ రోజు నేను ఒక గెస్ట్ ని కలవడానికి పోతున్నా. ఒక ఇన్స్టాగ్రామ్ లో మీట్ అయిన ఒక పర్సన్ ని కలవడానికి పోతున్నా. ఎవరిని కలుస్తున్నా ఏంటిది అనేది you'll come to know. That's a little surprise. మీలో ఎవరికైనా ఆయన ఆల్రెడీ తెలిస్తే ఈయన నాకు తెలుసు అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి. వాట్ హీ ఈజ్, హూ హీ ఈజ్ అనేది. సో ఇప్పుడు ఆయనని కలవడానికి పోతున్నా. సో మీలో ఎవరికైనా ఆయన గురించి తెలిస్తే ఆల్రెడీ ఈయన సో అండ్ సో అని చెప్పి నాకు కమెంట్ చేయండి. ఆయనను మీట్ అయ్యి ఎలా ఉంటుంది ఈరోజు డే అనేది చూద్దాం. దట్స్ అబౌట్ దిస్ వ్లాగ్. సో లెట్స్ గో. మనం ఇప్పుడు కేపీహెచ్పి దగ్గర ఉన్నాం. టు బి ప్రిసైజ్ జేఎన్టీయూ దగ్గర ఉన్నాం. ఆల్మండ్ హౌస్ దాటినా ఇప్పుడే. హైటెక్ సిటీ వైపు వెళ్తున్నాం. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్కి పోతాం. కొండాపూర్లో మనం మీట్ గెస్ట్. సో కలిసినాక విల్ సీ హౌ ద డే గోస్. ప్రాబ్లీ నాకు ఏదైనా మంచి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తుంది. చూద్దాం. I'm craving for street food today. నా నెక్ మజిల్స్ స్పాజమ్ స్టిఫ్ నెక్ అయింది ఈరోజు. మొత్తం అంతా ఈ నెక్ మజిల్స్, హోల్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ మొత్తం అంతా పట్టేసినాయి. స్పీకింగ్ పెయినింగ్. ఈవినింగ్ కదా, కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మన స్కెడ్యూల్ టైం వచ్చి 4:30. మన ఈటీఏబి అంతే చూపెడుతుంది. ఆల్మోస్ట్ 4:29 చూపెడుతుంది. సో విల్ బీ ఆన్ టైం. కూల్. చీజ్ ఆన్ బర్గర్. నేను వాళ్ళు చెడ్డర్ చీజ్ పెట్టి ఫ్లేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ దే గాట్ దిస్ ఇన్స్టెడ్. టేస్ట్ చేసి చెప్పండి బ్రో. ఓకే. ఇప్పుడే ఒక చిన్న మీల్, ఒక 4 మీల్స్ తినేసి వెళ్తున్నా. దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ప్లేస్. మీట్ మై బ్రదర్ శ్రీకృష్ణ. ఐ థింక్ యూ గైస్ నో హిమ్, రైట్? హాయ్. వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ ట్యూబ్ అని చెప్పండి. Welcome to Dr. Fit Tube. Let's go for a street food. Yeah, sure. Let's go. In my car or yours? My car. Chalo. ఈ ప్లేస్ చాలా కూల్ ఉంది యాక్చువల్లీ. యాక్చువల్లీ ఫర్గాట్ టు మెన్షన్. బ్రో నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు, బ్లూటూత్ స్పీకర్స్. బట్ ఐ డెంట్ గిఫ్ట్ హిమ్ ఎనీథింగ్. ఐ విల్ డెఫినెట్లీ.
కార్ని డ్రైవర్ని తీసుకెళ్ళమంటున్నారు. సో దట్ ఐ కెన్ టేక్ హిమ్. సీట్ బెల్ట్ పెట్టుకుంటారా బ్రో మీరు? అట్లా వదిలేసచ్చుగా. ఓకే, పర్వాలేదు, తెలుసు. అయ్యూ షూర్? లేకపోతే మన కార్లో డ్రైవర్ ఉన్నాడు, తను డ్రాప్ చేస్తాడు, మళ్ళీ ఐ కెన్ కమ్, వి కెన్ కమ్. దట్స్ ఓకే. డిఎల్ఎఫ్ కదా, నేను తీసుకెళ్తా. అబ్బా, ఓకే కూల్. జస్ట్ ఒక దహి వడ కానీ హలీం కానీ తినేసి వచ్చేది. ఓకే ఓకే ఓకే. డిఎల్ఎఫ్ లో హలీం ఉంటుంది కదా? యా, ఇట్స్ ఎవ్రీవేర్. మీరు వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? యూజువల్లీ ట్రై చేసి ఉంటారు కదా పక్క. ఇక్కడెక్కడ నేను ట్రై చేయలేదు. వెజ్ హలీం పిస్తా హౌస్ లో ఉంటుంది. లాంగ్ బ్యాక్ పిస్తా హౌస్ లో 10 ఇయర్స్ బ్యాక్ తిన్నా. యా, ఇప్పుడు కూడా ఉంది. అవునవును. బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వెజిటేరియన్. ఓకే ఓకే ఓకే. సో వాడి కోసం పిస్తా హౌస్ లో వెతికినాం, దొరికింది. ఐ మీన్ ఉంటదని తెలుసు ఆప్షన్. ఓకే. విల్ ట్రై సమ్. వరలక్ష్మికి వెళ్ళి మనం తీసుకుందాం. వరలక్ష్మి టిఫిన్స్ ఇక్కడ బాగుంటుంది. కోక్ ఐడియా ఉంది కదా? ఇట్లా వెళ్ళాలా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. నేను యాక్చువల్ అటు సైడ్ తీసుకుంటున్నా, అటు సైడ్ కట్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. యా యా. ఓకే, ఈ లైట్స్ ఆన్ చేస్తే మార్కెట్ అంతా ఉంటుంది. ఐ లవ్. ఓకే, ఇక్కడికి వచ్చి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలన్నీ కూడా నేనే 99%. మీకు ప్రాబ్లం అవ్వదా? కొద్దిగా వెనక్కి వెళ్తారా? సో దట్ కనిపిస్తారు అందులో. ఓకే ఓకే. యా, యూ కెన్ కమ్ క్లోజ్. నేనే సెలెక్ట్ చేసుకుంటా, నాకేం ప్రాబ్లం. వెజిటబుల్స్ నా? మరి మీకు ప్రాబ్లం అవ్వదా సెల్ఫీస్ కి? పీపుల్ రికగ్నైజ్ యూ కదా? ఎవరి హడావిడి వాళ్ళు ఉంటారు. అంతేనా? ఓ గిఫ్టెడ్ మీ దిస్ బ్లూటూత్ స్పీకర్. ఇట్ లుక్స్ సూపర్ కూల్. యా, చిన్నది, ఇంత పోర్టబుల్. సో ఐ యూజ్ ఇట్ ఇన్ బాత్రూమ్ మేబీ. వాటర్ ప్రూఫ్ కదా బ్రో? అంతే. యా, ఇది మా హౌస్. ఓ, ఇది చూపించొద్దులేండి మీకు. అది నా వర్క్ కట్ చేస్తాను నేను. ఇట్స్ నాట్ వెరీ సేఫ్, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి గుడ్ పర్సన్, రైట్? ఓకే, వీఆర్ స్వెట్టింగ్ యాక్చువల్లీ. ఇందాక మనం ఏసీలోనే ఉన్నాం కానీ అవునవును somehow. Okay, hey guys, welcome to Dr. Fit Tube. Welcome back to my channel. I'm with my brother. ఈయన ఎవరు మీకు తెలిస్తే ఒకసారి కమెంట్స్ లో చెప్పండి. తెలియకుంటే నన్ను అడగండి, నేను చెప్తా మళ్ళీ. ఇది ఒక ఫ్రెండ్, షీ బ్రోక్ దిస్ ట్రైపాడ్. ఓకే 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 ఓకే. యూ బ్రోక్ మై ట్రైపాడ్, ఇట్స్ నాట్ వర్కింగ్. అది స్టే స్టిల్ ఉండట్లే. యా, లెఫ్ట్ మనం ఆల్రెడీ డిఎఫ్. ఓకే బ్రో, చెప్పండి, హౌ వాజ్ యువర్ డే? యా, ఇట్స్ గుడ్. గుడ్ టు సీ యూ యాక్చువల్లీ. ఫస్ట్ యా, వి వేర్ యాక్చువల్లీ. అవును, ఇన్స్టాలో అట్లా చక్కగా యు ఆర్ సో పాపులర్ విత్ యువర్ మీ వీడియోస్ తో కానీ లేకపోతే ఏదైనా. నాట్ సో మచ్. పీపుల్ నో యూ, పీపుల్ అడోర్ యూ. సో am I. I adore you too. This is the first. దీని ఎట్లా తీయాలి? ఓకే, జస్ట్ దాన్ని బైండ్ చేసేయండి. సో ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాం మనం. నేను యుఎస్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. అక్కడ మీరు బిజీ అంటే లైక్ అందరం మేము వీకెండ్స్ మీరు ఫ్రీ ఉంటారు, మీరు బిజీ ఉంటారు. వీకెండ్స్ మేము బిజీ, కాన్సర్ట్స్ మీరు బిజీ, వీకెండ్స్ నేను ఖాళీ. సో మనం కనెక్ట్ అవ్వట్లేదు. నా వీక్ డేస్ లో మీరు టెక్స్ట్ చేస్తారు, అది నేను ఒక 2 days దాకా చూడను. సో సమ్హౌ ఎట్లనో డిస్కనెక్టెడ్ ఉండే అంటిల్ వి షేర్డ్ అవర్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ షేర్ చేసుకున్నాక వి వర్ లైక్ మోర్ కనెక్టెడ్. ఇక్కడికి వచ్చినాక కలుద్దాం అనుకుంటున్నా. మీ కన్సర్ట్ వల్ల మిస్ అయింది ఒకసారి, నేను నా హోమ్ టౌన్ వెళ్ళడం వల్ల ఒకసారి మిస్ అయింది, నా ట్రావెలింగ్ వల్ల. ఫైనలీ వి మేడ్ ఇట్ టుడే. హోప్ఫుల్లీ విల్ మేక్ వన్ మోర్ టైమ్ బిఫోర్ ఐ గెట్ టు యుఎస్. అండ్ బ్రో యుఎస్ కి వస్తున్నారు ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. అక్కడ డెఫినెట్లీ కలుస్తాం. నా హోమ్ టౌన్ కి వస్తున్నారు, అక్కడ హోమ్ సిటీకి డాలస్ కి వస్తున్నారు. సో వీఆర్ గోనా మీట్ దేర్. ఇప్పుడు మేము ఏటీజీ అని ఒక కాఫీ షాప్కి వెళ్ళినాం. హీ ఇంట్రొడ్యూస్డ్ ఇట్ టు మీ. నాకు మస్త్ అనిపించింది ఫుడ్. అథెంటిక్ గా లేదు హమ్మస్, బట్ వాళ్ళ ఎస్థెటిక్స్ యాడ్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ మీకు. గచ్చిబౌలి వస్తే అది కొండాపూర్. చాలా చోట్ల ఉన్నట్టున్నాయి, బట్ మనం కొండాపూర్లో. యా, మేము కొండాపూర్లో తిన్నాం. ఇట్ వాస్ రియలీ గుడ్. మీరు ట్రై చేయండి. నాన్ కొలాబరేటెడ్ వీడియో, నో ప్రమోషన్. నేను ఎంకరేజ్ చేయను యాక్చువల్లీ ప్రమోషన్స్. అది ఏమైనా ఫాల్స్ గైడ్ చేస్తుందేమో, మిస్ గైడ్ చేస్తుందేమో అని.
మామూలు ఇప్పుడు యూట్యూబర్ 1-2 lakhs సబ్స్క్రైబర్స్ అంటే వస్తూనే ఉంటాయి. నేను అన్నిటికీ నో థ్యాంక్ యూ ఈమెయిల్స్ పెడతా, కొన్నిటి ఇగ్నోర్ చేస్తా, గేమింగ్ వాటికి అయితే ఇగ్నోర్ చేస్తా. హీ డజంట్ ఈట్ అట్ ఆల్. యా చూసినా కదా, హార్డ్లీ 2 pieces of pita bread తిన్నారు అండ్ యూర్ డన్. నాకు యాక్చువల్గా కొంచెంగా తింటే సరిపోతుంది. అదొకటి నాకు లార్జ్ అపెటైట్ ఉంది ఇప్పుడు, మీరు చూస్తుంటారు కదా. అండ్ ఐఎమ్ నాట్ ఫుల్ యట్. సో స్ట్రీట్ ఫుడ్ కోసం పోదాం పదండి అని చెప్పి తీసుకుపోతున్నా. లక్ష్మీ టిఫిన్ సెంటర్ లో అంత ఎక్కువ ప్రైవసీ ఉంటుందా? ప్రైవసీ ఉండదు అంతా. ఇంకా మనం DLF వైపు వెళ్తున్నామంటేనే ఇంకా కట్ ప్రైవసీ ఇంకా అంత. కాకపోతే ఇంకా అక్కడ జస్ట్ బ్లెండ్ అవ్వాలి. అంతే, ఇంకా వి నీడ్ టు. ఓకే, సో మీ ఫేవరెట్ ఫుడ్? I know you are a vegetarian. Vegetarian. బేసిక్ గా నాకు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం. ఓకే. యాక్చువల్ గా I love Mexican. ఓకే. I love Mexican food. నా సెకండ్ ఫేవరెట్ మెక్సికన్. నాకు ఎప్పుడు వచ్చినా కూడా US కి వీటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు enchiladas quesadillas kebab I love. I know. quesadillas ఫస్ట్ చెప్దామా అనుకుని enchiladas చెప్పినా. అవును. తర్వాత burrito bowl, ఆ రెస్టారెంట్ taco bell కాకుండా ఇంకోటి chipotle. yes, chipotle rice bowl. Yes, I know you. I love that. మంచి అదే burrito bowl అని చెప్పింది మళ్ళీ. ఓకే, అందులో చాలా బాగుంటుంది. యా, ఎస్పెషల్లీ వాళ్ళు చేసే guacamole. I love that. మస్తు ఉంటుంది. వైట్ రైస్ మీద guacamole వెజ్జీస్ అన్ని వేసి. యా, పక్కన దాంట్లో వాడు వేసే మైల్డ్ సాల్సా కాకుండా గ్రీన్ కలర్ మీడియం సాల్సా, లైక్ మోడరేట్ సాల్సా. లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ is guiding me. సో నా ఫేసెస్ కొద్దిగా ఫ్రెష్ అయినాయి. అవును, we were sweating back then. తర్వాత నాకు ఆన్ ది బోర్డర్ అని ఒక అది కూడా సేమ్ మెక్సికన్. నాకు చాలా ఇష్టం. టాకో చిప్స్ విత్ సాల్సా ఉంటది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆన్ ది బోర్డర్ చీజ్ బజ్జీ ఉంటుంది. చీజ్ బజ్జీయా అంటే లైక్ అలపెనోస్. ఓకే దాని ఏమంటారు? వెయిట్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. హాలపెనోస్ లో చీజ్ మంచి స్టఫ్ చేసి బజ్జీలా ఇస్తాడు. చాలా ఇష్టం. గుర్తు రావట్లేదు నాకు. I hate it actually. I hate it, but నాకు పేరు గుర్తు రావట్లేదు. అది వెళ్తే కంపల్సరీ. కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్ట్రీట్ అంతా పైనాపిల్ ఫ్రైడ్ రైస్. I don't like pineapple. Savory flavors లో pineapple నాకు నచ్చదు. బట్ మీరు నాకు ఏదైనా సజెస్ట్ చేయండి, నేను I'll definitely try. అంటే మీకు తెలిసినది నాకు ఇంకా న్యూయార్క్ లో ఫలాఫల్ ఇష్టం. స్ట్రీట్ ఫుడ్ ఫలాఫల్ ఇందాక ఆయన అడిగితే నాకు అన్హెల్దీ అన్న ఫీలింగ్. అవునవును. దానికంటే మనం బజ్జీ తింటాను. అవును, మనం మిర్చి బజ్జీ. సో తర్వాత ఇంకా లిటిలియా అక్కడ ఇటాలియన్ ఫుడ్ కూడా నేను బాగా లైక్ చేస్తాను అక్కడ. ఓకే, బట్ ఎక్కువ మెక్సికన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన టేస్ట్ కి దగ్గర. మన టేస్ట్ కి యాక్చువల్లీ మంచిది. గైస్ మనం వచ్చేసినాం DLF కి. ఇట్స్ ఇన్ గ్లోరీ యాక్చువల్లీ. నేను ఈ మధ్యలో ఇట్లా చూడలేదు ఇంత గ్లోరిఫైడ్. ఇక్కడ పెట్టేసేయచ్చు మనం కార్ అక్రాస్ ద రోడ్ అదర్ వే. ఇక్కడ పార్క్ చేసి ఇటు వచ్చేద్దాం. తిందామా ఇంకెక్కడ? జస్ట్ కార్ని అలా పెట్టేసి వీ కెన్ ఒకసారి చూడొచ్చు. అక్కడ హలీం ఉంది. ఓకే, యా చికెన్ హలీం. బట్ ఐల్ హావ్ సంథింగ్ ఇన్ వెజ్. కునాఫా చాలా బాగుంటుంది. లెట్స్ ట్రై కునాఫా. అరేబియన్. మనం ఫస్ట్ అయితే కార్ పార్క్ చేద్దాం. కునాఫా అండ్ రోల్స్ చాలా ఓకే, మనం ఎక్కడైనా పార్క్ చేద్దాం ఫస్ట్. మేబీ యూ టర్న్ కొట్టేస్తా. ఈ ట్రక్ కూడా నిలనిద్దాం. ఆన్ చేస్తున్నాడు. ఇక్కడంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడే కదా. దాని వల్లనే పాపులర్ అయింది కదా అసలు స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ. సారీ. సో నా ఫస్ట్ ఫేవరెట్ అంటే ఇండియన్ ఫుడ్. ఫుడ్ లో అయితే నెక్స్ట్ ఇండియన్ ఇస్ మెక్సికన్. నాకు కూడా మళ్ళీ అమెరికాలో ఇండియన్ ఫుడ్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తాను. అమెరికాలో ఇండియన్ ఫుడ్ ఈస్ అమెరికనైజ్డ్. ఐ నో. లైక్ మనకి ఇక్కడ ఇందాక మనం హమ్మస్ తిన్నాం కదా, అది హమ్మస్ లెక్క లేదు. మీరు హమ్మస్ తినాలంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో తినాలి. యూఎస్ లో కూడా యాక్చువల్లీ హమ్మస్ మంచిగానే చేస్తారు. నేను జోర్డన్ లో తిన్నది వాస్ మై బెస్ట్ ఫుడ్. మళ్ళీ నేను జోర్డన్ లో పెద్ద పెద్ద రిసార్ట్స్ గురించి చెప్పట్లేదు. నేను మేరియట్ లో ఉండి, మేరియట్ లో ఫుడ్ నాకు నచ్చక, ఐ మీన్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉండే, స్టిల్ నచ్చక నేను ఒక స్ట్రీట్ ఫుడ్ కి వెళ్ళిన. యా, మెక్సికోలో.
అది ఇక్కడ వడి మూసా అని జీసస్ క్రైస్ట్ బాప్టిజం సైట్. అక్కడ ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్. అది పడతారా మీరు పడతారు? యా, జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇనఫా? ఓకే, క్లోజ్ చేయండి అయితే. మనం వెళ్ళి ఏదన్నా ఫుడ్ తీసుకుంటాం. సంథింగ్ ఇన్ వెజ్. ఓకే. I already had protein shake. అది around 26 grams. సో నాకు సరిపోతుంది ఈరోజు ప్రోటీన్ అంటే. లెట్స్ గో గ్రాబ్ సమ్ ఫుడ్. ఇక్కడ బయట బాగానే ఉంది, ప్లెజెంట్ గానే ఉంది. ఎస్, నేను గింబల్ తీసుకొని వస్తే మరి అభ్యంతరంగా ఉంటుందేమో, చూద్దాం. నేను గింబల్ పట్టుకుంటే మీరేమన్నా చాలాసార్లు వస్తున్నా. ఇప్పుడు మనం డిఎల్ఎఫ్లో ఉన్నాం, హార్ట్ ఆఫ్ డిఎల్ఎఫ్. సో ఇప్పుడు పోయి ఏదైనా వెజ్ ఫుడ్ ట్రై చేద్దాం. మీరేం తింటారు? ఇంకేంటో తినాలి అంటే ఏం తింటారు? యాక్చువల్లీ వరలక్ష్మిలో ఇడ్లీ చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ ట్రై ఇడ్లీ అని కమ్. ఓకే, ఇడ్లీ బాగుంది. మీకున్నా అంత అపటైట్ ఇప్పుడు? యాక్చువల్గా లేదు. ఒక ఇడ్లీ చెప్పుకొని ఒక ఇడ్లీ చెప్పుకొని షేర్ హాఫ్. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే మీరు మెక్సికన్ అన్నారు. మెక్సికన్ నెక్స్ట్ ఇండియనా? యాక్చువల్లీ ఇండియన్ తర్వాత అదే నెక్స్ట్ ఇండియన్. లైక్ ఓకే, బట్ ఇండియన్ లేదు అంటే ఫస్ట్ ఫుడ్ బి మెక్సికన్. ఫారిన్ కంట్రీస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐ గో టు మెక్సికన్ ఫుడ్. ఇక్కడ పే చేయాలి? ఐ విల్ డూ. నో దట్స్ ఓకే. ఓకే, డూ ద ఆనర్. మీరే పే చేయండి. ఎనీథింగ్స్ ఫైన్. మీ ఫేవరెట్ ఏదైతే చెప్పండి. అది 3 pieces. యా, because we'll eat more. ఓకే. అందుకే తక్కువ చెప్పండి. ఇక వేరే ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు కూర్చుంటారా? ఐల్ గ్రాబ్ ఫుడ్. నేను తీసుకొస్తాను. నాకు వచ్చి చాలా డేస్ అయింది. ఓకే, మనం ఇప్పుడు డిఎల్ఎఫ్లో వేర్ ఇస్ దిస్ ప్లేస్, వరలక్ష్మి ఫుడ్కి వచ్చినాం. అండ్ బ్రో ఈస్ గ్రాబింగ్ ఇడ్లీ ఫర్ అస్. మనం ప్లెయిన్ ఇడ్లీ చెప్పినామా? ఈ కారం ఇడ్లీ. ఓకే, ఈ కారం ఇడ్లీ. నేను ఆల్రెడీ పీటా బ్రెడ్ విత్ హమ్మస్ తిన్నా. బ్రో ఏమన్నారు? బర్గర్, యా, చీజ్ ఆన్ ద టాప్. పీటా బ్రెడ్ విత్ హమ్మస్ తిన్నాం. ఇంకేం తిన్నాం? నేను సమ్ ప్రోటీన్, హై ప్రోటీన్ బౌల్ ఒకటి తిన్నా. బోత్ ఆఫ్ us have great appetite I believe. నా appetite ఇంకా చూడండి. I eat a lot more. ఎలా మెయింటైన్ చేస్తారు? క్వాంటిఫైడ్ తింటా. ఈరోజు ఒకవేళ 4000 తిన్నా అంటే రేపు ఒక 1000 తింటా ఫర్ షూర్. అట్లా యా, వీక్ మొత్తం మీద క్యాల్కులేట్ చేసుకుంటా. ఐ థింక్ మనది అనుకుంటా. మనం ఫస్ట్ ఆర్డర్ చేసినాం. దట్స్ ఓకే, సేమ్ థింగ్. 496 Dogi Karam. This asshole ruined everything. మనం అంతా ఫ్రేమ్ సెట్ చేస్తుంటే ఆయన వచ్చి మధ్య నుంచున్నాడు. ఐ థింక్ ఈ వ్లాగ్ చూసినాక పక్కా భాబీజీ విల్ ఆస్క్ యూ టు మేక్ ఎ వ్లాగ్. మీది యూట్యూబ్ ఛానల్ ఉందా? ఓకే. సింగింగా? డివోషనల్ సాంగ్సా? రోజ్ ఫ్యాన్స్. దట్స్ అ కామన్ థింగ్ ఐ బిలీవ్. సమ్ మోర్ ఫ్యాన్స్. ఓకే, నైస్. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు? కుర్చీ సాంగ్. ఓకే, కూల్. ఆ సాంగ్ పాడండి మనం కార్లో ఉన్నప్పుడు. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. యూ స్టార్ట్. నేను స్పూన్స్ ఏనా? వై టు వాష్ హ్యాండ్స్. స్పూన్ తెచ్చేస్తా, కూర్చోండి. చేయండి అయితే ఒక 2 minutes. స్మెల్లింగ్ వెరీ బ్యాడ్ అవుట్ సైడ్. ఏమైనా డ్రైనేజ్ దగ్గరికి వచ్చినామా? ఇదంతా రికార్డ్.
ఎక్కువైంది ఫుడ్. ఐ థింక్ బర్బ్స్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి. కుర్చీనట్ట మడత పెట్టి చాలా బాగా డాన్స్ చేస్తారు మేము వీడియోస్